పైనుంచిది నువ్వు తీస్తే సగం సగం వస్తుంది. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే ఈరోజు ఏ విధంగా ప్రశ్నించిన వారి మీద కేసులు బనాయిస్తున్నారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 20 రోజులుగా ముఖ్య సంఘటన చెన్నైపాలెం చెరువులో గ్రావలు విపరీతంగా పగగనక రేయనక వందల కొద్దీ టిప్పర్స్ పెట్టి ఎత్తుతూ ఉంటే దాన్ని ఆ ఊరికి సంబంధించిన రైతాంగం ఎత్తొద్దని దాన్ని ఆపాలని స్వయంగా వాళ్ళంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు వారికి ఒక హామీ ఇచ్చారు, తప్పకుండా దీన్ని నియంత్రిస్తాం, ఆర్డీఓ గారితో మేము మాట్లాడి దాన్ని ఆఫ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి యథారాజా తథా ప్రజ అన్నట్టు ఏ విధంగా వాళ్ళు ఎత్తుతున్నారో ఇంకా దానికంటే గతంలో దానికంటే ఎక్కువ టిప్పర్స్ పోయి వాళ్ళ ఇష్టానుసారం గ్రావలు ఎత్తుతూ ఉంటే తర్వాత వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్కి విన్నవించారు. తర్వాత స్వయంగా వాళ్ళంతా కూడా వచ్చి నాకు కూడా తెలియజేశారనమాట. ఆ తర్వాత నేనే స్వయంగా ఆర్డీఓ ఆఫీస్కి పోవడం జరిగింది. దాని మీద ఆర్డీఓ గారికి ఈ విధంగా అక్రమంగా గ్రావల్ మాఫియా జరుగుతూ ఉంది. ఒక చెన్నైపాలెం చెరువే కాదు, ఒక పక్క కావలి చెరువు, ఒక పక్క మన్నంగిదినే చెరువు, అదేవిధంగా బుడమగుంట చెరువు, చింతలపాలెం, తిప్ప, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడ పట్టినా కూడా గ్రావలు విపరీతంగా ఎత్తుతూ ఉన్నారు. కాబట్టి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత తప్పకుండా మీ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. దాన్ని నియంత్రించండి. అనవసరంగా గొడవలు ఎక్కువయ్యే పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తూ ఉందని నేను స్వయంగా పోయి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు మాకేం చెప్పారంటే తప్పకుండా ఎంఆర్ఓని ఇమ్మీడియట్గా పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము అటు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆ రోజు రాత్రి పూట కూడా ఇష్టానుసారం ఎత్తుతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, చెరువుకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా మేము చెప్పాం. వారు స్వయంగా కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంటు వారు ఏం చెప్పారంటే దీంట్లో పెద్దవారు ఇన్వాల్వ్ ఎవరయ్యా పెద్దవారు అంటే డైరెక్ట్గా వారు చెప్పడం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయినాడు, మేమేం చేసేది అని ఆన్సర్ ఆ పక్క. సో ఇటు అధికారులు వాటిని ఆపాలంటే ఒక పక్క భయపడతా ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంటు వారికి సహకరిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఒక పక్క ఆర్డీఓ గారు కూడా ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే ఈరోజు కలెక్టర్ చెప్పినా కూడా కలెక్టర్ ఆదేశాలను కూడా వారు గడ్డె పూచ తీసేసినట్టు తీసేసే పరిస్థితి తప్ప అక్కడ ఎవరు కూడా వాటిని ఆపే పరిస్థితి కనిపించలేదు. అదే రోజు సాయంకాలం మరి నేను ఏ రోజైతే చెప్పేసి వచ్చానో అదే రోజు సాయంకాలం అదే వెహికల్స్ టిప్పర్స్
పోతూ ఉంటే గ్రామ పేద అడ్డుకుంటే అక్కడ గగబా జరగటం జరిగింది. అక్కడ వాగు కొట్టుకోవటం కొంత జరిగినట్టు మాకు సమాచారం. దాంట్లో అటు గ్రామ మాఫియా వారు ఈ గ్రామస్తులను కొట్టిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గ్రామస్తులు కూడా తెగబడి వారిని కొట్టిన పరిస్థితి కూడా చూసాం. కాకపోతే అక్కడ అనవసరంగా ఈరోజు వారి మీద అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు ఒక 4 మెంబర్స్ మీద, అది కూడా ఒక టీచర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు, అదేవిధంగా ఒక SC ST కేసు పెట్టి ఈరోజు ఒక ముగ్గురిని జైలుకు పంపించున్నారు. ఇంకొకరిని ఆ టీచర్ కోసం వెతుకుతూ ఉన్నారు. అంటే వీటన్నిటికి కూడా కారణము ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అధికార నిర్లక్ష్యం. పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇక నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్ళు అక్రమాగా అన్యాయం చేస్తుంటే వాళ్ళకి ఇవి మద్దతు ఇస్తున్నారో లేదా లంచాలకి మగికి గమ్ముకున్నారో ఏమో కానీ ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆఖరికి మా వాళ్ళ మీదే ఈరోజు అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, SC ST కేసు పెట్టించి ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేయించి జైలు పంపించారంటే ఎంత దారుణమో మీకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇది అలవాటైపోయింది కావాలో. ఎందుకంటే గతంలో ఈ విధంగా అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నా వీటన్నింటినీ కూడా మేము ఖండించి వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు అక్కడ కొంతమంది తీసి ఇది చేస్తే దాంట్లో అటు నా మీద అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, SC ST కేసు నా మీద పెట్టడం జరిగింది. నా మీదే కాకుండా కొంతమంది మీడియా సోదరుల మీద పెట్టడం జరిగింది. ఇంకా వారు కాకుండా ఇంకా కొంతమంది మా నాయకుల మీద కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కేసు పెట్టి జైలు పంపడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకొక ఈ విధంగా జరగడం నిజంగా చాలా దారుణం. ఎందుకు చెప్తున్నామంటే